నమస్కారం అండి. మనం ఇప్పుడు స్వాతి గారు రచించిన బెడ్రూమ్ అనే కథను విందామా? అప్పుడే 9 అయింది. ఇక మీరు వెళ్ళి పడుకోండమ్మా. డైనింగ్ టేబుల్ మీద ఉన్న గిన్నెలు సర్దుతూ కోడళ్ళను ఉద్దేశించి అన్నారు లక్ష్మి గారు. పర్లేదులేండి అత్తయ్య గారు, అయిపోవచ్చిందిగా అంటూ ఎంగిలి కంచాలు గ్లాసులు తీసుకెళ్ళి వంటగదిలోని సింకులో వేస్తున్న భవ్యతో, అది కాదక్క, మనం త్వరగా మన బెడ్రూమ్స్కి వెళితే తర్వాత అత్తయ్య గారికి అడ్డు ఉండదు కదా. అది అత్తయ్య గారి తొందర కారణం. ఏయ్, నీకు రోజు రోజుకి అల్లరి మరీ ఎక్కువ అవుతుంది. చిన్న పెద్ద లేకుండా అత్తయ్య గారిని ఎంత మాట పడితే అంత మాట అనేయడమేనా? ఊరుకో భవ్య, దివ్య మాత్రం ఇప్పుడు ఏమన్నదని అలా కోప్పడుతున్నావు? అత్తగారంటే ఓ దెయ్యాన్నో భూతాన్నో చూసినట్లు భయపడకుండా ఇలా సరదాగా కలిసిపోయి ఉండడమే నాకు ఇష్టం అని. చూడవమ్మా చిన్న కోడలా, ఈ వయసులో తొందర ఎవరికి ఉంటుందో నాకు ఆ మాత్రం తెలుసు, కానీ త్వరగా వెళ్ళమ్మా, అవతల మావాడు ఎదురు చూస్తున్నట్టున్నాడు అన్నారు నవ్వుతూ. పోండి అత్తయ్య అంటూ దివ్య వెళ్ళి గబగబా హాల్లో అత్తగారికి మామగారికి 2 మంచాలు వేసి పరుపులు దుప్పట్లు పరిచి నీట్గా పక్కలు సర్దింది. ఈలోగా భవ్య మంచినీళ్ళ చెంబు గ్లాసు తెచ్చి మామగారి మంచం పక్కగా ఉన్న టీపాయ్ మీద పెట్టింది. భవ్య దివ్య తమ గదుల్లోకి వెళ్ళడం చూసి కూడా హాల్లో కూర్చుని ఒక్కపొడి నములుతూ తండ్రితో కబుర్లు చెబుతున్న కొడుకులను ఉద్దేశించి, ఇంకా కబుర్లేంట్రా, వెళ్ళి పడుకోండి అన్నారు ముద్దుగా కసిరినట్లు. తల్లి ఆ మాట ఎప్పుడంటుందా అని ఎదురు చూస్తున్న వాళ్ళలా లేచి, గుడ్ నైట్ అమ్మా, గుడ్ నైట్ నాన్నగారు అంటూ ఎవరో తరుముకొస్తున్నట్లుగా హడావిడిగా ఎవరి గదుల్లోకి వాళ్ళు దూరి తలుపులేసుకున్నారు. పిచ్చి సన్నాసులు కొడుకులను చూసి ముచ్చటగా నవ్వుకున్నారు. ట్యూబ్ లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసి తన మంచం మీద పడుకుంటున్న భార్యను చూసి, ఏమిటోయ్ నీలో నువ్వే నవ్వుకుంటున్నావు నవ్వుతూ అడిగారు రావుగారు. ఏం లేదండి, మన పిల్లల్ని చూస్తుంటే నవ్వొచ్చింది. మనం కావాలని అక్క చెల్లెళ్ళనే మన ఇంటి కోడళ్ళుగా తెచ్చుకొని మంచి పని చేశాం అనిపిస్తుందండి. వీళ్ళ నలుగురి మధ్య ఈ ప్రేమలు ఆప్యాయతలు ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. వాళ్ళ నలుగురి మధ్య కానీ ప్రేమలు ఆప్యాయతలు మన ఇద్దరి మధ్య వద్దా? చిలిపిగా అడిగారు. మీ చిన్న కోడలు కూడా మీకు సరిపోయిందే దొరికింది. మీ ఇద్దరికి సరసాలాడటానికి నేనే దొరికానా? లేని కోపం అభినయించారు. ఏమంటుంది ఏమిటి? దొడ్లో పూసిన విరజాజులన్నీ కోసి మాలగట్టి పెట్టుకోండమ్మా అంటే, ఉండండి అత్తయ్య, మొత్తం మాకేనా ఏమిటి, మామయ్య గారికో అంటుంది. అదేమిటే, మీ మామయ్య గారు పూలు పెట్టుకుంటారా ఏమిటి అంటే, అది కాదత్తయ్య, పెట్టుకునేది మీరే అయినా మామయ్య గారి కోసమేగా అని చిలిపిగా నవ్వుతుంది. నిన్నటికి నిన్న అత్తయ్య గారు మీకు 13 ఏళ్లకే పెళ్ళయిందంటున్నారే, ఫస్ట్ నైటు మీరు ఎలా ఫీల్ అయ్యారు? భయపడ్డారా లేక సరదాగా ఎంజాయ్ చేశారా అని అడిగింది. చిన్నగా గుసగుసగా చెబుతున్న భార్య మాటలు వింటూ ముసిముసిగా నవ్వుకున్నాడు. ఇంతకీ చిన్న కోడలికి ఏం సమాధానం చెప్పావోయ్? మేసం మెలేస్తూ చిలిపిగా అడిగారు. పోండి మీరు కూడాను, 40వ ఏట అడుగిన్నా 16 ఏళ్ల కన్యలా అందంగా సిగ్గుపడుతున్న భార్యని ముచ్చటగా చూస్తూ, రారాదటోయ్ అన్నారు భార్య వైపు చేయి చాస్తూ. కోడళ్ళొచ్చినా మీ అల్లరి తగ్గకపోతే ఎట్లా? ఇంకో ఏడాది పోతే తాతగారు కూడా అవుతారు. ఇక మీ కోరికలకి కళ్యాలు వేయాలి మరి. కోడళ్ళొచ్చి మనవళ్ళు పుట్టినంత మాత్రాన ముసలాళ్ళమైపోతామటోయ్. ఇప్పుడు మన వయసు ఎంతని? నువ్వు 40లో పడితే నాకు మొన్ననేగా 45 వచ్చింది. అసలు 40 దాటాకే యవ్వనం తిరగబెడుతుందంటారు. ఇప్పుడేనోయ్ అసలు సరదాగా గడపాల్సింది. ఇలాంటి కబుర్లు ఎన్నైనా చెప్తారులే, అవతల పిల్లలు చూశారంటే నవ్విపోతారు. వాళ్ళు లేస్తే కదే, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారులే. ఇప్పుడు నువ్వు పిలిచినా రారు కానీ, రావోయి కాస్త, వచ్చి అన్నాళ్ళయింది చెప్పు లాలనగా అన్నారు. భర్త మాటలకి కరిగిపోయారామె. నిజమే, పిల్లల పెళ్ళిళ్ళ హడావిడిలో పడి ఆయన అసలు పట్టించుకున్నదే లేదు అనుకుంటూ మెల్లగా భర్త మంచం మీదకి జరిగింది. పిల్లల పెళ్ళిళ్ళు చేసినా నాకు మాత్రం మన పెళ్ళి నిన్నో మొన్నో అయినట్లుంది లక్ష్మి. భార్య ముంగుర్లు సవరిస్తూ ప్రేమగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నారు.
పెళ్ళయి ఇన్నేళ్లైనా భర్తలో ఇంకా తొలినాటి అనురాగాన్నే చూస్తున్న లక్ష్మి తనెంత అదృష్టవంతురాలో అనుకుంటూ భర్త గుండెల్లో ఒదిగిపోయింది. సరిగ్గా 2 నెలల తర్వాత కలిసిన మొదటి కలయిక. తనువులు మనసులు దగ్గరయ్యేసరికి వారికి తెలియకుండానే వెచ్చటి కోరిక రగిలింది. ఎంతో ఆవేశంతో ఒకరినొకరు హత్తుకొని లతలా పెనవేసుకుపోయారు. సరిగ్గా అదే సమయంలో పెద్ద కొడుకు రాజేష్ భళ్ళున తలుపు తెరుచుకుని హాల్లోకి అడుగు పెట్టబోయి బెడ్ లైట్ వెలుగులో తల్లిదండ్రుల్ని చూడరాని స్థితిలో చూసి వెంటనే తలుపులు దఢాలన శబ్దం వచ్చేలా గడేసుకోవటం జరిగిపోయింది. కొడుకుని చూడగానే ఆవేశం చల్లారిపోయి గబుక్కున భర్తని పక్కకి నెట్టేసి అస్తవ్యస్తంగా ఉన్న చీరని గుండెల మీద కప్పుకుంటూ అదిరే గుండెలతో తన మంచం మీదకి చేరింది ఆవిడ. పెద్ద కొడుకు అలా వస్తాడని ఊహించని రావుగారు కూడా ఓ క్షణం బిత్తరపోయారు. చిచి, వద్దన్న కొద్దీ విన్నారు కారు. రేపు నా ముఖం వాడికి ఎలా చూపించనండి? వాడి ముందు నేను ఎలా తిరిగేది? ఏడుపు గొంతుతో చిన్నగా అంటున్న భార్యని, ఊరుకో లక్ష్మి, వాడలా వస్తాడని మనమేమైనా కలగన్నావా? అయినా ఇప్పుడు మనమేం తప్పు చేశామని ఇంతలా బాధపడుతున్నావు? భార్యాభర్తలు అన్నాక ఇది సహజమే కదా. మామూలుగా ఉండడానికి ప్రయత్నించు. వాడు ఆ మాత్రం అర్థం చేసుకోలేడా అంటూ రాత్రి చాలా పొద్దుపోయే వరకు ఓదారుస్తూనే ఉన్నారు. భర్త ఎంత నచ్చజెప్పాలని చూసినా లక్ష్మి మనసులో లేదు. పెద్ద కొడుకు తన గురించి నీచంగా అనుకుంటాడేమోననే ఊహతో ఏ తెల్లవారుజామునో నిద్రపోయింది. అందరికంటే ముందుగానే నిద్రలేచి తలారా స్నానం చేసి వంటగదిలోకి వెళ్ళింది. చిన్న కొడుకు సురేష్ ఎప్పట్లాగే నిద్రలేవగానే హాల్లో పేపర్ చదువుతున్న తండ్రికి గుడ్ మార్నింగ్ చెప్పి వంటగదిలోని తల్లి దగ్గరకు వచ్చి, గుడ్ మార్నింగ్ అమ్మా, టిఫిన్ ఏంటి ఈరోజు అన్నాడు. రవ్వ దోశ పొడిగా జవాబిచ్చారు. రవ్వ దోశే? అయితే ఇప్పుడే వస్తానుండమ్మా అంటూ బాత్రూంలో దూరాడు. రాజేష్ ఇంకా రాడే? నిద్ర లేవలేదా ఏ? ఎప్పుడూ ఇంతసేపు పడుకోడే? లేవగానే అలవాటు ప్రకారం గుడ్ మార్నింగ్ చెప్పాల్సి వస్తుందని తమ మొహాలు చూడటం ఇష్టం లేక అలానే పడుకున్నాడా ఏ? మనసు పరిపరి విధాలుగా పోతుంది. తన ఆలోచనల్లో తనుండి స్టవ్ వైపు తిరిగి దోశలు పోస్తూ రాజేష్ తన వెనక నుండే బాత్రూంలోకి వెళ్ళడం, స్నానం చేసి తిరిగి బెడ్రూంలోకి వెళ్ళడం గమనించలేదామె. దోశలు తీసుకెళ్ళడానికి వచ్చిన భవ్యను చూసి, రాజేష్ లేచాడా అమ్మా అన్నారు. స్నానం కూడా చేశారు, ఏదో పనుందట, త్వరగా టిఫిన్ చేసి బయటికెళ్ళాలంటున్నారు అంటూ అత్తగారు చేస్తున్న దోశల్ని ప్లేట్లో సర్దుకుంది. నిజంగానే పనుందేమోనని మనసు సరిపెట్టుకోవాలని చూసినా ఎంత అర్జెంట్ అయితే మాత్రం తల్లిని తండ్రిని పలకరించే తీరిక కూడా లేదా అని ఏమోలో చిన్న బాధ. మళ్ళీ అంతలోనే పోన్లే సాయంత్రం వస్తాడుగా అని సరిపెట్టుకున్నారు. కానీ అది అడియాసే అయింది. రోజు ఆఫీస్ నుండి రాగానే వంటగదిలో చేరి వేడివేడిగా తనేమైనా చేసి పెడుతుంటే తింటూ ఆఫీస్ కబుర్లు చెప్పి నవ్విస్తుండేవాడు. కాస్త ఆ రోజు రావటంతోనే బెడ్రూంలోకి వెళ్ళి, భవ్య టిఫిన్ పట్రా అన్నాడు. ఇలా 1 రోజు 2 రోజులు కాదు, వరుసగా 4 రోజులు గడిచాయి. వాడికి నన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుందేమో అనుకుంటూ రాజేష్ ఉన్నంతసేపు కంటికి కనిపించకుండా ఏదో పనున్నదానిలా పెరట్లోనే గడపసాగారు. భర్తతో కూడా అంటీ ముట్టనట్లుగా ఉంటూ తన తొందరపాటుకి తనలోనే తిట్టుకుంటూ మనసులోనే కుమిలిపోసాగారు. 5వ రోజు రాత్రి కొడుకులిద్దరూ తమ గదుల్లోకి వెళ్ళారని నిర్ధారించుకున్నాక నెమ్మదిగా పెరట్లో నుండొచ్చి 4 రోజుల నుండి వరండాలో పడుకుంటున్న భర్త వైపు ఓసారి చూసి నెమ్మదిగా తలుపులు గడివేశారు. బెడ్ లైట్ వేసి ట్యూబ్లైట్ ఆఫ్ చేయబోతూ పెద్ద కోడలు చిన్నగానైనా కొంచెం ఆవేశంగా మాట్లాడటం వినిపించి ఆగిపోయారు. ఏమిటండి, ఏమిటి అసలు మీ ఉద్దేశం? మీ ప్రవర్తనతో అత్తయ్య గారిని మామయ్య గారిని ఎంత బాధ పెడుతున్నారో ఒక్కసారైనా ఆలోచించారా? అసలు వాళ్ళు చేసిన తప్పేంటండి? తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. ఇంత వయసు వచ్చినా ఇంకా సిగ్గు లేకుండా, అది కొడుకులు కోడళ్ళు పక్క గదుల్లో కాపురం చేస్తుంటే వాళ్ళు సిగ్గు లేకుండా కొత్త దంపతుల్లా ప్రవర్తిస్తుంటే చిచి, తలుచుకుంటుంటే నాకే సిగ్గేస్తుంది. ఏమిటండి అంత సిగ్గుపడాల్సినంత తప్పుడు పని వాళ్ళు ఏం చేశారు? నిన్న మొన్నటి వరకు వాళ్ళ దాంపత్య జీవితానికి తీపి గుర్తైన ఈ బెడ్రూమ్ని మనకివ్వడమా వాళ్ళు చేసిన తప్పు? వాళ్ళు ప్రేమగా దగ్గరుండి కట్టించుకున్న సొంత ఇంట్లోనే కొడుకుల సుఖం కోరి పరాయి వాళ్ళలా బయట పడుకుంటున్నారే,
అదేనా వాళ్ళు చేసిన తప్పు? సిగ్గు లేకుండా కొత్త దంపతుల్లా ప్రవర్తిస్తున్నారు అంటున్నారే, దేనికి సిగ్గుపడాలండి వాళ్ళు? అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుని 25 నుండి కాపురం చేస్తున్న భార్యాభర్తలే గాని పరాయి వాళ్ళు కాదుగా. అది కాదు భవ్య, ఇంత వయసు వచ్చినా ఇప్పుడు కూడా కోపంగా అంటూ భవ్య మాటలకు అడ్డు రాబోయాడు. చాలే ఊరుకోండి, ఎంత చెప్పినా మళ్ళీ అదే మాట. ఎంత వయసని? నిండా 50 ఏళ్ళు లేని మీ అమ్మా నాన్న మీ కళ్ళకి ముసలాళ్ళలా కనిపిస్తున్నారా అండి? నిన్న మొన్నటి వరకు వాళ్ళిద్దరూ ఒకే బెడ్రూమ్లో పడుకుంటున్నా ఏమీ అనిపించని మీకు ఈరోజు మీకు పెళ్లి కాగానే ఇంత సడన్గా వాళ్ళ వయసు గుర్తొచ్చిందా అండి? అయినా మనిషికి ఇంత వయసు వచ్చాక దాంపత్య సుఖం అనుభవించకూడదని ఎక్కడా ఏ గ్రంథాల్లోనూ రాసిపెట్టలేదండి. ఇంత చిన్న విషయానికి మీరెందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారో అర్థం కావడం లేదండి. మీ ప్రవర్తనకి అత్తయ్య గారు ఎంతగా కుమిలిపోతున్నారో మీకేం తెలుసు? మామయ్య గారైతే తన మంచం బయట వేసుకుని పడుకుంటున్నారు. వాళ్ళ బెడ్రూమ్లో పడుకుంటూ అన్ని సుఖాలు అనుభవిస్తూ వాళ్ళని మాత్రం ఒకరికొకరు కాకుండా బయట పడుకునేలా చేశారు. పైగా వాళ్ళంటే అసహ్యం. బాగుందండి మీ వరస అంటూ ఓసారి భర్త వైపు చూసింది. రాజేషు ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపించేసరికి, చూడండి, నేనేదో ఆవేశంతో అన్నానని కోపగించుకోక కొంచెం ఆలోచించండి. నిన్న మీకు జరిగిన అనుభవం రేపు మీ తమ్ముడికో నాకో నా చెల్లెలకో ఎదురు కావచ్చు. అలా జరగకుండా ముందు మీ అమ్మగారికి నాన్నగారికి ఓ బెడ్రూమ్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి. లేదంటే చెప్పండి, నేను కూడా అత్తయ్య గారితో పాటే పడుకుంటాను. భార్య మాటలకి సిగ్గుపడిపోయాడు రాజేష్. నిజంగా నేను నీలా ఇంత దూరం ఆలోచించలేదు భవ్య. ఏదో ఆ రోజు బాత్రూంకి వెళ్లాల్సి వచ్చి తలుపు తీయగానే వాళ్ళ నా స్థితిలో చూసి నిజంగానే అసహించుకున్నాను. నీ మాటలు విన్నాక తెలిసింది నేనెంత పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నానో అని. నువ్వన్నట్లు నిజంగా వాళ్ళకి బెడ్రూమ్ లేకపోబట్టేగా ఈ గొడవ జరిగింది. రేపు ఆఫీస్కి సెలవు పెట్టైనా సరే అర్జెంటుగా చెక్కలతో హాల్లో పార్టీషన్ ఏర్పాటు చేయిస్తా. తర్వాత నిదానంగా అటాచ్డ్ బాత్రూంతో సహా బెడ్రూమ్ కట్టే ప్లాన్ చేయాలి. బెడ్రూమ్ ప్లాన్ తర్వాత వేద్దురు కానీ ముందు వెళ్ళి మామయ్య గారిని లోపల పడుకోమని చెప్పిరండి అంటున్న భవ్య మాటలు విని గబగబా వెళ్ళి తన మంచం మీద పడుకుని నిద్ర నటించింది ఆవిడ. బెడ్రూమ్ సంగతి దేవుడెరుగు, ముందు మా వాడి కళ్ళు తెరిపించావు. చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెట్టాలమ్మా భవ్య అనుకుంటుంటే అప్రయత్నంగా కళ్ళ వెంట 2 కన్నీటి బొట్లు రాలాయి. ఇంతలో హఠాత్తుగా చిన్న కోడలైన దివ్య చిలిపి మాటలు గుర్తొచ్చాయి. అత్తయ్య గారు, మామయ్య గారు బయట పడుకుంటున్నారెందుకు? హాలిడేసా లేక అలక సీన్సా అని 3 రోజుల నుండి కొంటెగా అడుగుతున్న దివ్య గుర్తుకు రాగానే, ఉండు, రేపు కానీ నీ పని చెప్పనే చిన్న కోడలా అనుకుని హాయిగా తనలో తాను నవ్వుకున్నారామె. కథ పేరు బెడ్రూమ్. రచించిన వారు స్వాతి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.